హాయ్ వర్స్, దిస్ ఇస్ ప్రవీణ్. వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను కర్నూలు నుంచి తిరుపతి వెళ్తున్నాను. ఏపీఎస్ఆర్టీసీ అల్ట్రా డీలక్స్ బస్సులో సర్వీస్ నెంబర్ వచ్చేసి 6330. ఈ బస్సు ప్రతిరోజు రాత్రి 8 గంటలకైతే మనకు అవైలబుల్గా ఉంటుంది ప్లాట్ఫామ్ నెంబర్ 12లో. మామూలుగా అయితే బయలుదేరేది 8 గంటలకి, మనము 7:30 కల్లా బస్ స్టాండ్కి వచ్చేస్తే కూడా అవైలబుల్గా ఉంటుంది. బట్ నేను రిజర్వేషన్ చేసుకున్నాను. నాకు రిజర్వేషన్ వచ్చేసి 548 రూపాయలు అయింది. సీట్ నెంబర్ 5 చేసుకున్నాను. అంటే విండో పక్కన సీటు. మరి విండో సీట్ అని బుక్ చేసుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. విండో సీట్ బుక్ చేసుకున్నా అంటే నేను షూట్ చేయడానికి అయితే కుదరదు. ఇంకొకటి ఫ్రంట్ సీటు రిజర్వేషన్ చేసుకుందాం అనుకుంటే అది ఆల్రెడీ రిజర్వ్డ్ అయితే అయిపోయింది. 8 గంటలకు బయలుదేరాల్సిన బస్సు 8:15కి అయితే బయలుదేరింది. ఇప్పుడు మనం కర్నూలు బస్ స్టాండ్ నుంచి అయితే బయలుదేరుతున్నాము. ఇప్పుడు ఈ బస్సు ఎలా వెళ్తుందంటే నంద్యాల, ఆలగడ్డ, మైదుకూరు, కడప, రాజంపేట మీదుగా అయితే తిరుపతి వెళ్తుంది. ఎందుకు ఇది చాలామందికి తెలుసు కదా, రూట్ ఎందుకు చెప్పడం అని అనుకోవచ్చు. కొన్ని బస్సెస్ ఎస్పెషల్లీ బనానపల్లె డిపో బస్సెస్, కోవలకుంట్ల ఆ బస్సెస్ తిరుపతి పోయేటివి ఎలా వెళ్తాయంటే కర్నూలు, బనగానపల్లె, కోవలకుంట్ల, ప్రొద్దుటూరు, మైదుకూరు, కడప, తిరుపతి అలా వెళ్తుంటుంది. అందుకే రూట్ కూడా చెప్తున్నాను. నేను నంద్యాల మీదుగా అయితే వెళ్తున్నాను. ప్రజెంట్ మనం కర్నూలు సిటీ అయితే దాటుతున్నాము. ఇంకొక విషయం, చాలామంది ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ని బుక్ చేసుకోవడానికి అభి బస్ లేదా పేటిఎం వాడుతుంటారు. నాకు అభి బస్సులో అల్ట్రా డీలక్స్ బస్ విత్ రిజర్వేషన్తో నాకు 548 రూపాయలు అయితే టికెట్ ఫేర్ అయ్యింది. అంటే మామూలుగా అయితే మనము బస్సులో వెళ్ళి తీసుకుంటే 495 రూపాయలు అవుతుంది. అదే మనము ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్లో అంటే కర్నూలు బస్ స్టాండ్కి వెళ్ళి రిజర్వేషన్ చేసుకుంటే కేవలం 10 రూపాయలు మాత్రమే ఎక్కువ, అంటే 505 రూపాయలు అవుతుంది. బట్ ఇక్కడ నాకు పడింది 548 రూపాయలు. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఒకవేళ రిజర్వేషన్ చేసుకోవాలి అనుకుంటే బస్ స్టాండ్కి ముందుగా ఒక 3 గంటలు ముందుగా వెళ్ళేసి బుక్ చేసుకుంటే బాగుంటుంది. లేదు ఫేర్ ఓకే, మాకేం ప్రాబ్లం లేదనుకున్న వాళ్ళు అభి బస్సులో బుక్ చేసుకుని నో ప్రాబ్లం. బట్ ఫేర్ ఏపీఎస్ఆర్టీసీ ఆన్లైన్తో పోల్చుకుంటే అభి బస్ పేటిఎంలో అయితే కొంచెం ఫేర్ అయితే ఎక్కువ ఉంటుంది. రెడ్ బస్లో కూడా అలానే ఉంటుంది. ఏపీఎస్ఆర్టీసీ అఫీషియల్ యాప్ని అయితే యూజ్ చేసుకోండి. అదే ఆన్లైన్ టికెట్ ఆన్లైన్లో ఓకే, ఆన్లైన్లో కూడా మనము బుక్ చేసుకోవచ్చు. బట్ ఫేర్ అయితే దీనికి కొంచెం ఎక్కువైతే ఉంటుంది. అంటే అభి బస్లోనే ఎక్కువ ఉంటుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ప్రజెంట్ మనము టోల్ గేట్ దగ్గరికి అయితే వస్తున్నాము. ఫస్ట్ టోల్ గేట్ ఇక్కడ మనకు జస్ట్ ఒక 1 minute స్టాప్ అయితే ఉంటుంది. అది కూడా మనము ఫాస్టాగ్ అయితే బిల్ ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు. షూట్ చేసుకుందాం అనుకునే టైంలో ఎవరో ఒకరి ఇట్లా ముందు కూర్చోవడము, నైట్ కూడా చాలా కొంచెం అయితే ఇబ్బంది పెట్టినారు నంద్యాల వచ్చేంత వరకు. బట్ నంద్యాలకైతే చాలా లేట్గానే వెళ్తుంది బస్సు. మధ్యలో స్టాప్స్ అంటే పాణ్యము ఇవి ఏం లేవు. కానీ ఇప్పుడు బస్సు ఎందుకో కొంచెం స్లో అయింది ఈ కర్నూలు నుంచి నంద్యాలకైతే, నేను గమనిస్తున్నా కదా. బట్ అంటే మమ్మల్ని దాటి ఏ బస్సు ఏం వెళ్ళలేదు, మరీ స్లో అని ఏం కాదు. బట్ ఇట్లా షూట్ చేయడానికి అయితే నాకు ఇక్కడ చూడండి 3-4 కూర్చొని ఉన్నారు. అసలు అడ్జస్ట్ చేసుకోలేకపోయాను ఫస్ట్. ఓకే, వ్యూస్ చూడండి. ఒక్కో స్టాప్స్ దగ్గర అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను.
ప్రజెంట్ అయితే మనము నంద్యాల దగ్గరికి అయితే వచ్చేసాము, అంటే సిటీ అవుట్ సైడ్ అయితే ఉన్నాము. మరి చూద్దాం, చాలా లేట్ అయితే అయింది నంద్యాలకైతే. మరి 4:45 కల్లా వెళ్ళాల్సిన బస్సు మరి ఎంత వెళ్తుందో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆల్రెడీ మనము నంద్యాలలోకి అయితే ఎంట్రీ ఇస్తున్నాము. ఓకే, మనమైతే ఇప్పుడు బస్ స్టాండ్లోకి అయితే ఎంట్రీ ఇస్తున్నాము. నంద్యాల బస్ స్టాండ్ దాదాపుగా అంటే కర్నూలులో 8:15కు బయలుదేరిన బస్సు 9:55 మనము కర్నూలుకి అయితే రీచ్ అయినాము. దాదాపు 1 అవర్ 40 మినిట్స్ అయితే పట్టింది మనకు. కర్నూలు నుంచి నంద్యాలకు 1:40 అయితే పట్టింది. మరి ఇక్కడైతే ఒక 10 నిమిషాలు స్టాప్ అన్నారు, లేదా పావు గంట అయినా కావచ్చు, ఎందుకంటే రిజర్వేషన్ ఉన్నారు, వాళ్ళు వచ్చేంత వరకు వెయిట్ చేయండి అని చెప్పినారు. ఇంకోటి కొంతమంది భోజనం చేయలేదు, ఒక 20 మినిట్స్ ఆపండి అని రిక్వెస్ట్ అయితే చేశారు. ఓకే, మన ఆర్టీసీ డ్రైవర్ల యొక్క మంచితనం ఏమంటే ఇలాంటి దానికి కొంచెం యాక్సెప్ట్ చేస్తారు, హడావిడి అయితే పెట్టరు. ఓకే, నంద్యాల బస్ స్టాండ్ అయితే వ్యూ చూడండి. ఇదే మనం ట్రావెల్ చేసే బస్సు అల్ట్రా డీలక్స్. పక్కన నంద్యాల తిరుపతి బస్సెస్ ఉన్నాయి. అలాగే ఇది నంద్యాల బస్ స్టాండ్. నంద్యాలకు సమీపంలో అయితే మహానంది అనే ఒక పరమ పవిత్ర పుణ్యక్షేత్రం అయితే ఉంది. ఎప్పుడైనా రావాలనుకునే వాళ్ళు నంద్యాల వచ్చినప్పుడు మహానంది క్షేత్రాన్ని అయితే తప్పక దర్శించండి. అలాగే నంద్యాల దేనికి ఫేమస్ అంటే ఆర్జిఎం కాలేజెస్, అలాగే నంది పైప్స్కి అయితే చాలా ఫేమస్. దాదాపు అర్ధగంట బ్రేక్ అంటే 10:25 మనము ఇప్పుడు నంద్యాల నుంచి అయితే బయలుదేరుతున్నాము. రిజర్వేషన్ వాళ్ళ ప్రాబ్లం వల్ల మనకు హాఫ్ అన్ అవర్ అయితే బ్రేక్ అయితే పడింది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఆలగడ్డ. ఇప్పుడైతే మనము బస్ స్టాండ్ అవుట్ సైడ్ అయితే వెళ్తున్నాము. చెప్పాను కదా, నంద్యాల ఫేమస్ టెంపుల్ ఏదంటే మనకు దగ్గరలో మహానంది అయితే ఉంది. ఈసారి వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా విజిట్ అయితే చేయండి. అలాగే కర్నూలు నుంచి నంద్యాలకు నియర్లీ మనకైతే 72 కిలోమీటర్స్ అయితే ఉంది. 72 కిలోమీటర్స్కి 1 అవర్ 40 మినిట్స్ అయితే తీసుకుంది అల్ట్రా డీలక్స్ బస్సు. ఓకే, మనకి మధ్యలో కొంచెం బ్రేక్స్ అయితే పడ్డాయి కాబట్టి తప్పదు ఇంకా. ఓకే, రైడ్ అయితే ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ మనం ఆలగడ్డలో అయితే మీట్ అవుతాం.
ఓకే, నంద్యాల దాటిన తర్వాత అయితే బస్ రైడ్ అయితే చాలా చాలా బాగుంది. ఎందుకంటే డ్రైవర్ స్పీడ్ కూడా చాలా అయితే చేంజ్ చేశాడు. ఈ కర్నూలు నుంచి నంద్యాల డిస్టెన్స్ని అంటే మనకు కొంచెం లేట్ అయింది కదా, దాన్ని ఇక్కడ మరి కవర్ చేస్తాడేమో చూద్దాం. బట్ నాకు తెలిసి నియర్లీ ఒక 1 అవర్ అయితే పడుతుందని అనుకుంటున్నాను ఆలగడ్డకు వెళ్ళడానికి. మరి ఎంత అవుతుందో చూడాలి. నియర్లీ మనము 10 గంటల 25 నిమిషాలకైతే బయలుదేరినాం నంద్యాల నుంచి మనము బయలుదేరాము ఆలగడ్డకి. ప్రజెంట్ మనము ఆలగడ్డ దగ్గరికి అయితే వచ్చినాము. దగ్గరికి వచ్చినాము ఆల్రెడీ. ఇక్కడ జస్ట్ ఒక 1 minute స్టాప్ అయితే ఉంటుందని చెప్పినారు, మరి చూడాలా. ఇది కేఎస్ఆర్టీసీ బస్ అది. ఓకే, మనమైతే ఇప్పుడు నంద్యాల బస్ స్టాండ్కి అయితే చేరుకున్నాము. 10 గంటల 25 నిమిషాలకు బయలుదేరిన బస్సు నంద్యాలలో మనం ఆలగడ్డ వచ్చేలోపు 11 గంటల 20 నిమిషాలు అయితే పట్టింది. ఆలగడ్డకు నియరెస్ట్ టెంపుల్ వచ్చేసి అంటే పరమ పవిత్ర పుణ్యక్షేత్రం వచ్చేసి అహోబిలం. ఖచ్చితంగా నరసింహస్వామి దర్శనం చేసుకునే వాళ్ళకి ఇది చాలా చాలా మంచి అయితే జరుగుతుంది. చూసినారా, జస్ట్ బస్సు లోపలికి వెళ్ళింది, వెంటనే 1 minute మనము రిటర్న్ అయితే వస్తున్నాము. అహోబిల లక్ష్మీ నరసింహస్వామి బస్ స్టేషన్ ఆలగడ్డ. దేవుని పేరే పెట్టినారు బస్ స్టాండ్కి కూడా. బస్ స్టాండ్ మరి పెద్దగా అయితే ఏం లేదు, జస్ట్ ఓకే. బట్ చెప్పాను కదా, ఆలగడ్డకు నియరెస్ట్ బస్ స్టాప్ వచ్చేసి మనకు నియరెస్ట్ పుణ్యక్షేత్రం వచ్చేసి అహోబిల పుణ్యక్షేత్రం. నెక్స్ట్ రైడ్ మనము ఎక్కడి నుంచి ఆలగడ్డ నుంచి అయితే మైదుకూరుకు అయితే బయలుదేరుతాము. దాదాపు మనము ఇప్పటికీ 3 గంటల 20 నిమిషాలు అయితే ట్రావెల్ చేసినాం బస్సులో. మరి మన ఎండింగ్ టైం వచ్చేసి 4 గంటల 45 నిమిషాలు. మరి అంత లోపల రీచ్ అవుతుందో, లేట్ అవుతుందో, లేదా ముందుగానే పెడతారో, లెట్స్ సీ. చెప్పాను కదా, మనకైతే బస్ ఫేర్ వచ్చేసి 548 రూపాయలు అయింది. ఒకవేళ అల్ట్రా డీలక్స్ చూస్ చేసుకునే వాళ్ళకు ఒక్క విషయం చెప్తున్నాను, పుష్ బ్యాక్ అయితే మరీ మన సూపర్ లెక్సర్ లాగైతే ఉండదు. పుష్ ఒక బెటర్గా ఉంటుంది. ఏమంటే ఇంకా దీనికి ఒక 20 రూపాయలు 30 రూపాయలు డిఫరెన్స్ అయితే వస్తుంది. మ్యాక్సిమం సూపర్ లగ్జరీకే చాయిస్ తీసుకోండి, నో ప్రాబ్లం. నేను ఎలా అయినా అడ్జస్ట్ అవ్వగలను అనుకునే వాళ్ళు అల్ట్రా డీలక్స్ అయినా ఓకే. బట్ పుష్ బ్యాక్ మరి అంత కంఫర్ట్ అయితే ఉండదు. ఈ విషయం అయితే బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రైడ్ వచ్చేసి మనది మైదుకూరుకి మరి ఎన్ని గంటలకు రీచ్ అవుతుందో ఒకసారి చెక్ చేసుకుందాము. ఓకే, ఇప్పుడైతే సిటీ దాటేసినాం ఆల్రెడీ. ఐ వాంట్ టు టేక్ రెస్ట్. ఒక జస్ట్ కొద్ది నిమిషాలు మీరు ఎంజాయ్ చేయండి వ్యూస్ని. నెక్స్ట్ ఆలగడ్డ దాటిన తర్వాత అయితే మనకు మరొక టోల్ ప్లాజా అయితే తగిలింది. మనకి ఇక్కడ నియర్లో ఒక 1 minute అయితే లేట్ అయితే అవుతుంది. ఇది ఒకటి మన కర్నూలు నుంచి దాటిన తర్వాత ఒక టోల్ ప్లాజా అయితే వచ్చింది. ఇప్పుడు ఆలగడ్డ దాటిన తర్వాత మరొక టోల్ ప్లాజా అయితే ఉంది. ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే కార్లో డ్రైవ్ చేసేవాళ్ళు ఈ విషయం తెలుసుకుంటే మంచిది. రెండో టోల్ గేట్ ఇది. ఓకే, టోల్ గేట్ నుంచి అయితే మనం బయలుదేరుతున్నాం ఇప్పుడు ప్రజెంట్ మైదుకూరుకు.
దాదాపు 1 అవర్ తర్వాత అయితే మనం మైదుకూరు బస్ స్టాండ్కి అయితే రీచ్ అయ్యాము. నిద్రపోవడం వల్ల ఏమో మరి ఎంట్రీ అయితే నేను షూట్ చేయలేకపోయాను. మైదుకూరు ఓకే, మైదుకూరు నుంచి మనం ఇట్లా ప్రొద్దుటూరు బనాపల్లి పోయే రూటు మ్యాచ్ అవుతుంది మనకు. ఇట్లా కర్నూలు వెళ్ళే రూట్ ఇది, హైదరాబాద్ వెళ్ళే రూటు. మైదుకూరు బస్ స్టాండ్ కూడా బెటర్, మన ఆలగడ్డ బస్ స్టాండ్ మాదిరిగానే అయితే ఉంది. నెక్స్ట్ మనం మైదుకూరు నుంచి నెక్స్ట్ రైడ్ వచ్చేసి కడపకు బయలుదేరుతున్నాము. మైదుకూరుకు మనము నియర్లీ అర్ధరాత్రి 12:17 బయలుదేరినాము. 5 మినిట్స్ స్టాప్ తర్వాత అయితే మనము మైదుకూరు నుంచి అయితే బయలుదేరాము. 5 నిమిషాలు అయితే స్టాప్ ఉంది అక్కడ. నెక్స్ట్ రైడ్ కడప చేరేలోపు నియర్లీ 1:30 అవుతుందని చెప్పినారు. మళ్ళీ బస్ స్టాండ్ చూడండి ఒకసారి. ఓకే, బస్ స్టాండ్ కొంచెం బెటర్, ఎందుకంటే కొంచెం నీట్గా అయితే ఉంది దాంతో పోలిస్తే. ఏదంతా నంద్యాలతో పోలిస్తే ఇది కొంచెం బాగుంది. ఆలగడ్డ కూడా ఓకే, నీట్గా అయితే ఉంది. నంద్యాల కొంచెం మరీ నీట్గా అయితే చండాలం అని చెప్పడం లేదు, ఇక్కడ మెయింటెనెన్స్ అయితే బాగుందని నా యొక్క ఫీలింగ్. మళ్ళీ దాన్ని నెగిటివ్గా అయితే తీసుకోకండి. మనం నెక్స్ట్ రైడ్ అయితే ఎక్కడికి వస్తున్నామో కడప. మైదుకూరు నుంచి కడపకు నాకు తెలిసి జస్ట్ ఒక 40 మినిట్స్ అయితే రైడ్ ఉంటుంది, దగ్గరనే 35 కిలోమీటర్లు ఏమో ఉంటుందని చెప్పిన డ్రైవర్. ఓకే, లెట్స్ సీ. ఓకే, నవ్వు మనం కడపకైతే వచ్చేసినాము, దగ్గరికి వచ్చేసినాము ఆల్రెడీ. మరి ఇక్కడ నుంచి కడప ఒక జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ ఉంది. సంజయ్ సర్కిల్ కూడా దాటేసినాము. ఇక్కడ ఎవరో ప్యాసింజర్ దిగేతుంది అనుకుంటా. ఎస్, నియర్లీ మనకు 1:30 లోపు కడప అన్నారు, కానీ 1 o'clockకి మనం కడపకైతే రీచ్ అయ్యాము. ఇప్పుడు బస్ స్టాండ్ వెళ్ళకు 5 మినిట్స్ అయితే పడుతుందని అనుకుంటున్నాను నాకు తెలిసి. ఓకే,
మనకు అక్కడ నంద్యాలలో ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయినా నో ప్రాబ్లం. మనకైతే ఇక్కడైతే చాలా స్పీడ్గా అయితే తీసుకొని వచ్చినాడు. సర్కిల్ అయితే దాటేసినాము, కడప మెయిన్ సర్కిల్ అది. ఓకే, నా బస్ స్టాండ్లోకి అయితే రీచ్ అవుతున్నాము. 1:05 మనము కడప బస్ స్టాండ్కి అయితే రీచ్ అయ్యాము. మైదుకూరులో 12:22 మనం బయలుదేరినాము. 1:05 అయితే మనము డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి బస్ స్టాండ్కి అయితే రీచ్ అయ్యాము కడప. నియర్లీ ఇక్కడ మనకు 10 minutes స్టాప్ అయితే ఉంది. టీకి అయితే ఆపుతామని చెప్పిన డ్రైవర్. ఇంకోటి కడప టు కర్నూలు నా లాట్ ఆఫ్ బస్సెస్ అయితే ఉంటాయి. ఫేర్ వచ్చేసి ఎక్స్ప్రెస్ అయితే 250 రూపాయలు అయితే అవుతుంది. అలాగే కడప నుంచి తిరుపతికి అయితే ఎక్స్ప్రెస్ బస్ అయితే 160 రూపాయలు అవుతుంది. తర్వాత మనకు ఈ ఆల్ట్రా డీలక్స్ అయితే 195 అయితే అవుతుంది. గుర్తుపెట్టుకోండి ఇది. ఇక్కడ నుంచి అయితే మనము నాన్ స్టాప్గా అయితే కడప టు తిరుపతి అయితే నాన్ స్టాప్ అయితే ఉంది. ఎందుకంటే టోటల్ బస్సులో అందరూ కూడా ఫిలప్ అయిపోయినారు. అంటే అందరూ ఫిలప్ అయిపోయినారు అంటే సీట్స్, నేను చెప్పేది సీట్స్ అయితే ఫిలప్ అయిపోయినాయి. పక్కనే చూడండి కడప తిరుపతి అని ఉంది. ఇది ఎక్కడి నుంచి బయలుదేరింది బస్సు అంటే బనగాలపల్లె బస్సు కర్నూలు నుంచి బయలుదేరింది. అది 7 గంటలకు బయలుదేరింది, మనం 8 గంటలకు బయలుదేరినాం బస్. బట్ ఒకటే టైమింగ్ అయితే మనము కడపకైతే రీచ్ అయినాము. బస్ దాని యొక్క ఫేర్ వచ్చేసి 410 రూపాయలు, మన ఫేర్ వచ్చేసి 495. నేను రిజర్వేషన్ చేసుకున్నా కాబట్టి నాకు 548 రూపాయలు అయితే అయింది. మనం ప్రజెంట్ నాన్ స్టాప్కి అయితే తిరుపతికి అయితే రైడ్ చేస్తున్నాము. మరి 4:45 కల్లా వెళ్తాము అని చెప్పినాడు. నాకు తెలిసి ఇంకా ముందుగానే చేరొచ్చామో అని అనుకుంటున్నాను. ఎందుకంటే డ్రైవర్ యొక్క స్పీడ్ అయితే సూపర్గా ఉంది. ఇప్పుడైతే మనము తిరుపతికి అయితే రీచ్ అయిపోయినాము. ఎందుకంటే కొన్ని అయితే షూట్ చేయలేదు, ఇంకా వ్యూ అయితే షూట్ చేయలేదు, ఏమనుకోకండి. నేను పనుకోవడం వల్ల అయితే వ్యూ అయితే షూట్ చేయలేకపోయాను. ప్రజెంట్ అయితే మనం తిరుపతి బస్ స్టాండ్లో ఉన్నాము. 4:10 అయితే చేరుకున్నాము. ముందుగానైతే చేరుకున్నాము. థ్యాంక్ యూ.